10 సంవత్సరాల అధికారం ఉన్నప్పుడు అనేకమైన ఎన్కౌంటర్లు చేసి ఏ రోజు కూడా చర్చల గురించి ఆలోచించని కేసీఆర్ గారు ఈ రోజు అధికారం పోయిన తర్వాత మీకు ఇవన్నీ గుర్తుకొస్తున్నాయని చెప్పి ప్రశ్నిస్తున్నాను. అంతేకాదు తుపాకీ గుర్తం ద్వారా రాజ్యాధికారం వస్తుందని చెప్పి ప్రజాస్వామ్యం నమ్మకుండా హింసను చేపట్టుకొని హింసనే ప్రధాన అస్త్రంగా ఉపయోగిస్తున్నటువంటి మావోయిస్టులను మీరు ఎన్నికేసుకొని మీరు ఈ రకంగా మాట్లాడడం ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు కేవలం ఓటు బ్యాంకు కోసమో కేవలం ఈరోజు అధికారం కోరుకుని మధ్య స్థితి లేక మాట్లాడుతున్నారో మరి ప్రజలు అర్థం చేసుకోగలుగుతారు. ఈ రకంగా మీరు పట్టగాల్సి మీదేయడం సరైనటువంటి పద్ధతి కాదు, ఇది మంచి పద్ధతి కాదు, మీరు ఒక బాధ్యతమైన వ్యక్తిగా మాట్లాడాల్సిన మాటలు కాదు అని చెప్పి మేము మీకు తెలియజేస్తా ఉన్నాం. మరి చర్చలు అన్నారు కదా, గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004లో కూడా ఈ రకంగా చర్చలు చేశారు కదా. మరి అప్పుడు చర్చలు చేసినప్పుడు ఆ రోజు మీకు గుర్తు రాలేదా? ఆ రోజు ఏం జరిగిందో మీకు తెలియదా? చర్చల ద్వారా ఏమన్నా సఫలీకృతం అయినా చర్చలు చేసి మళ్ళీ వెంటనే ఎన్కౌంటర్